కొత్తగూడెం మున్సిపాలిటీ 8వ వార్డులో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ 8వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలులో భాగంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుందని, కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రజలందరూ దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఇళ్ల స్థలం ఉన్న వారికి ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని, అలాగే ఇళ్ల స్థలాలు లేని వారి గురించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రజాపాలన ఈ ప్రోగ్రాంకు సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్పందన కనపడుతుంది. 6 గ్యారంటీస్ని 100 రోజుల్లో అమలు చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికకు అనుగుణంగా ఈ ప్రజాపాలన కార్యక్రమం గ్రామాల్లో, పట్టణాల్లోని వార్డుల్లో ఆ విధంగా జరుగుతుంది. దాదాపు 80 నుంచి 80% ప్రజలు దీనిలో అప్లికేషన్లు తీసుకుని ఇస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకైతే అంత శాంతియుతంగా ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, కొన్ని పనులు అవుతాయని చెప్పి. నేను ఇక్కడ శాసనసభ్యునిగా నేను అధికారులకి మనవి చేస్తున్నాను. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి కూర్చోబెట్టి వివరంగా చెప్పాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఓన్లీ స్థలాన్ని ఆధారంగా చేసుకుని స్థలం ఉండే వాళ్ళకి అనేది ఉంది. అందులో స్థలం లేకుండా ఉండేవాళ్ళు ఏంటి, ఇటువంటి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవి అన్నీ పై అధికారులతో తెలుసుకుని వాళ్ళు కూడా వివరణ ఇవ్వాలి. నేను కూడా ప్రజాప్రతినిధిగా వాటి మీద ఇంకా కొన్ని ఏమేమి డౌట్స్ ప్రజల నుంచి వచ్చినాయో వాటిని నేను ప్రభుత్వంతో సంప్రదించి పై నుంచి ఏమేమి జరుగుతాయో నేను కూడా వాటిని ఎలా సరిచేయాలో నేను ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి అక్కడ నా సూచనలు కూడా చేస్తాను. ఆ విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన హామీ, అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు అవుతాయని చెప్పి ఆశిస్తూ నేను అందరికీ నమస్కారం. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నది. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో, మహాలక్ష్మి పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, చేయూత కావచ్చు, ఇవన్నీ కూడా అర్హులైన ప్రజలందరికీ కూడా అందజేయాలని చెప్పి అటు ప్రభుత్వం వారిని, ఇటు నియోజకవర్గ శాసనసభ్యుల వారిని కూడా కోరుతా ఉన్నాము. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. 36 మంది గౌరవ ప్రజాప్రతినిధి ఒకటే మాట, ప్రజా సంక్షేమమే మాకు ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాము. ఎన్నికలప్పుడే రాజకీయాలు. 36 వార్డులలో ఉన్న ప్రజానికానికి ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకం 100 రోజుల్లో అందిస్తామని చెప్పారు. వీరందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల పక్షాన ఉంటామని, వారికి ఖచ్చితంగా సంక్షేమం అందే విధంగా ప్రభుత్వం వారు చూడాలని కూడా తెలియపరుస్తా ఉన్నాము. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 28వ తారీఖు నుంచి
ప్రజా పరిపాలన గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ కొత్తగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పంజాబ్ 8వ వార్డులో ఇవాళ రేపు ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రీతమ నాయకులు సాంబశివరావు గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సోదరిమణి చైర్పర్సన్ గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు అందరూ కూడా పాల్గొని ప్రజలకి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే ఫలాలు ఉన్నాయో అవన్నీ అందచేయడానికి మేము చైర్పర్సన్ గారి సహకారంతో మున్సిపల్ కౌన్సిలర్ గా ఈ వార్డులో ఏదైతే ప్రజా పాలనలో భాగంగా 6 గ్యారెంటీలు ఇచ్చిందో ప్రభుత్వం, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి మేము శక్తి వంచన లేకుండా మేము ప్రజల పక్షాన అధికారంతో ప్రభుత్వంపై పోట్లాడి ప్రతి కుటుంబానికి కూడా 6 గ్యారెంటీలు అందే విధంగా ప్రయత్నం చేస్తామని కొత్తగూడెం మున్సిపాలిటీ పక్షాన, అదేవిధంగా ఈ వార్డు పక్షాన ప్రజలకి హామీ ఇస్తా ఉన్నాం.